హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0 సండే ఫండే అప్డేట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆదివారం ఏమేమి జరుగుతాయో అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. నిన్నే చెప్పా కదా 2 టీమ్స్గా డివైడ్ చేస్తారు నాకు సార్ అని. ఆల్రెడీ లాస్ట్లో 2 టీమ్స్గా అయితే డివైడ్ చేశారు. వీళ్ళు ఏంటో కట్ చేస్తున్నారు. కరెక్ట్గా ఏదన్నా ఒక టాపిక్ గురించి నడుస్తుంటే అది క్లియర్గా చూపించడం లేదు, మధ్యలో యాడ్ వేసి ఎగరగొడుతున్నారు. ఏది క్లారిటీగా చెప్పడం లేదు. నాకైతే నన్ను అలానే అనిపించింది. ఏదైనా ఓ టాపిక్ సీరియస్గా చూస్తుంటే కరెక్ట్గా అప్డేట్ ఆడేస్తాడు, నెక్స్ట్ టైం అదే ఎగిరిపోయి ఉంటుంది, ఇంకో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయి ఉంటారు. అలా అనమాట. ఇప్పుడైతే 2 టీమ్స్గా డివైడ్ చేశారు కదా. బర్నీ గారి టీం, అలాగే ఇమాన్యుయల్ టీం. బర్నీ గారి టీంలో వచ్చేసి రాము, తనుజ, ఫ్లోరా, బర్నీ గారు వీళ్ళు ఉన్నారు. ఇమాన్యుయల్ టీంలో వచ్చేసి షష్ఠి, సుమన్ శెట్టి, రీతు, ఇమాన్యుయల్ వీళ్ళు ఉన్నారు. లాస్ట్లో మనకేం చూపించారు, ఫ్లోరా గారిని కూర్చొని సంజన గారిని తీసుకున్నట్టు చూపించారు. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే సంజన గారు క్యాప్టెన్ కాబట్టి మళ్ళీ ఆవిడని కూర్చొని ఫ్లోరా గారిని తీసుకుంటారు. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూద్దాం. అలాగే టాస్క్ ఏంటి, ఏ గేమ్స్ ఆడారు, ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఓనర్ అయ్యారో తెలుసుకునే ముందు ఈరోజు కూడా కొన్ని వీడియోస్ అయితే ప్లే చేశారు. ఇవి ఫన్గానే. అవేంటంటే శ్రీజ, ప్రియ చాక్లెట్స్ దొంగతనం చేశారు కదా, ఆ వీడియో ప్లే చేశారు. ఇంకా నిన్న చెప్పాడు కదా నాకు సార్ బనానా వీడియో ప్లే చేస్తా మీరు కనుక కలిసిపోకపోతే, ఆ వీడియో కూడా ప్లే చేశారు. తనుజాది బనానా వీడియో. ఆ తర్వాత వచ్చేసి మన మాస్క్ మ్యాన్ కోకే ఏదైతే దొంగతనం చేశాడో ఆ వీడియో కూడా ప్లే చేశారు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి బర్నీ గారు, ఇమాన్యుయల్ గారు 2 టీమ్స్గా డివైడ్ చేశారు కదా. బర్నీ గారిని రెడ్ టీమ్గా పిలుస్తారు, ఇమాన్యుయల్ని బ్లూ టీమ్గా పిలుస్తారు. వీళ్ళకైతే 2 ఫన్ టాస్క్ అయితే పెట్టారు. ఏంటంటే ఒకటి వచ్చేసి సాంగ్ గెస్ చేయాలి, ఇంకోటి వచ్చేసి బొమ్మ గీయాలి. ఇవైతే 2 టాస్క్ వీళ్ళకి పెట్టారు. దీంట్లో గెలిచింది వచ్చేసి బర్నీ గారి టీం, రెడ్ టీం. బర్నీ గారు అయితే ఓనర్ అయ్యారు హౌస్కి. ఇంకా అలాగే ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసి డీమన్ పవన్ అలాగే షష్ఠి మధ్య జరిగింది. ఎలిమినేట్ అయింది వచ్చేసి షష్ఠి వర్మ. అలాగే మిరాయ్ మూవీ ప్రమోషన్ కోసం తేజ సజ్జ వచ్చాడు.